మేషరాశి వారు ఈ యొక్క దీపావళి అమావాస్య పండగ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. ఈ దీపావళి అమావాస్య సందర్భంగా వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి, శత్రుస్థానంలో శుక్రుడి యొక్క రాశిలో సంచారం చేయడము, అలాగనే అర్ధాష్టమ కుజుడు కర్కాటక రాశిలో నీచభంగ సంచార స్థితి ఉన్నప్పుడు, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, సప్తమంలో రవి సంచార స్థితి, అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి, ఏకాదశంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో వ్యయంలో రాహు సంచారం చేసినప్పుడు పైన 5 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా లేవు. ఇలాంటి కాల సమయంలో మనకు దీపావళి అనగానే ప్రతి అందరము 1-2-3 రోజుల ముందు ఇంటినంతా శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, పూలతో అలంకరించుకొని ఇంట్లో అందరము కూడా నూతన వస్త్రాలు ధరింపచేసుకోవడం. కనుక మేషరాశి వారు వీలైతే మంచి కనకాంబర్ కలర్ కలిగినటువంటి అంటే లైట్ రోజ్ కలిగినటువంటి వస్త్రాలను ఏర్పాటు చేసుకొని ఎర్రటి గుమ్మడికాయను వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి పగలగొట్టుకోవడము, అలాగనే పాలతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈ పాలను రావి చెట్టు దగ్గర పొయ్యడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం మేషరాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక మేషరాశి వారు ఇలా వీలైతే చేసుకోండి. దీపావళి అమావాస్య సందర్భంగా స్వాతి నక్షత్రము శుక్రవారం రోజు వచ్చినప్పుడు వృషభ రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, పు, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం, శత్రుస్థానంలో సంచారం చేయడం, అలాగనే తృతీయంలో కుజ భగవానుడు నీచబడడం, సంతాన స్థానంలో కేతు సంచార స్థితి, రుణరోగ శత్రుస్థానంలో రవి సంచార స్థితి, సప్తమంలో బుధ శుక్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, లాభస్థానంలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఉండగా శుక్రవారం స్వాతి నక్షత్రం దీపావళి అమావాస్య రావడం వలన ఇలాంటి గ్రహదోషాలని తొలగించుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలకాలి అన్నట్లయితే వృషభ రాశి వారు మంచి పట్టు వస్త్రాలు ధరింపచేసుకోవడం, అంటే బంగారు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలు ఆ రోజు ధరింపచేసుకోవడం, ఇంటి గుమ్మం దగ్గర వీళ్ళ తెలుపు పుష్పాల చేత మల్లెలతో కానీ తెల్ల గులాబీల చేత కానీ అలంకరించుకోవడం, ఒక తెల్లటి కూష్మాండాన్ని ఇంటికి దిష్టి తీసి పగలగొట్టడం, అలాగనే గోమతి చక్రాలకు లక్ష్మీ గవ్వలతో పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం వలన మనకు వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు దీపావళి అమావాస్య సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్ర సందర్భంగా వచ్చినప్పుడు ఈ కార్తీక మాసంలో నిత్యము ఐశ్వర్యానికి, ఆనందానికి, లక్ష్మీ కటాక్షానికి స్వాగతం పలకాలి అనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క,
కీ కు ఖం అజ్ఞ ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. అలాగనే వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ ధనస్థానంలో నీచబడడం, అర్ధాష్టమ కేతువు, 5వ స్థానంలో రవి సంచార స్థితి, 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, భాగ్యస్థానంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు కొంత కాలమానం అనుకూలంగా లేదు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, అంటే వాస్తవంగా గ్రహాలు చాలా మంచి యోగమైన మంచి ఉన్నతమైనటువంటి యోగ స్థితిలో మిథున రాశి వారికి ఉంది. ఎవరికైనా కొన్ని పరిస్థితుల ప్రభావం చేత అనుకున్న సమయానికి ధనం చేతికి రాకపోవడం, అలాంటి ఏమన్నా అనుకున్న పనులు విజయం సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మిథున రాశి వారు ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున శ్వేతవర్ణం అంటే తెల్లటి పట్టు వస్త్రాలు ధరింపచేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం, అలాగనే ఒక ఎర్రటి గుమ్మడికాయను సింహద్వారం దగ్గర పగలగొట్టి ఉంచడం, అలాగనే లక్ష్మీ గవ్వలను, అలాగనే గోమతి చక్రాలను పంచామృతములతో అభిషేకం చేసుకొని మన యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం ముందర ఉంచుకొని, అలాగనే జన్మ నక్షత్రం ఛాయాచిత్రం యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్రం రోజు వచ్చినప్పుడు ఒకవైపు అష్టమ స్థాన శని యొక్క దోష ప్రభావము, రాశిలోని కుజుడు సంచారం చేయనప్పుడు ఆ కుజదోష ప్రభావము, గ్రహ దోషాలు తొలగి గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం, తృతీయంలో కేతు సంచార స్థితి, అర్ధాష్టమ రవి, 5వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, అష్టమంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, ఏకాదశంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక మీకు అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉండగా వచ్చినటువంటి దీపావళి అమావాస్య, అందులో శుక్రవారం, అందులో స్వాతి నక్షత్రం కలిసి ఉండడం వలన వీలైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు తెలుపు పట్టు వస్త్రాలు కానీ బంగారు రంగు పట్టు వస్త్రాలు కానీ ధరింపచేసుకొని అమ్మవారికి పసుపు చేత పంచామృతముల చేత రూపాయి బిళ్ళలకు లేకుంటే బంగారు వస్తువులు పెట్టి అభిషేకం చేసుకోవడం వలన ఇంటికి రాజయోగం అవుతుందని చెప్పి గమనించాలి. ఒక గుమ్మడికాయను తీసి పగలగొట్టడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రము, గోమతి చక్రాలు, అలాగనే లక్ష్మీ గవలను పెట్టి పూజ చేసుకోవడం వలన కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ రవి, అష్టమ స్థానంలో శని దోషము, రాశిలోనే కుజుడు నీచబడడం వలన దోషం తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్రము అమావాస్య రోజు ఎలాంటి విధులను పాటించడం వలన అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి, లక్ష్మీ కటాక్షానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనప్పుడు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి, తృతీయంలో రవి,
అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి, అష్టమంలో రాహువు, రాజ్యంలో కుజుడు, వ్యయంలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి. అలాగనే కుజదోష ప్రభావం కారణం వలన అధిక గ్రహాలు అనుకూలం కన్నా వ్యతిరేకత కనపడుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో సింహరాశి జాతకులు బంగారు వర్ణం కలిగినటువంటి లేకుంటే ఎరుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాలను ఆ రోజు ధరింపచేసుకోవడం, ఇంటికి ఒక తెల్లటి గుమ్మడికాయను ఛేదింపచేయడం, మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, యంత్రాన్ని, లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అభిషేకం చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారికి గులాబీల దండను ప్రసాదంగా మహా అలంకారంగా ఏర్పాటు చేసినట్లయితే సంపూర్ణ సింహరాశి వారికి అదృష్టం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్ర సందర్భంగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం ఎలా పలకాలి, మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవుని ఎలా బయటకు పంపించుకోవాలి, ఎలాంటి రాజయోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, 2వ స్థానంలో రవి సంచార స్థితి, తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి, షష్టమంలో రుణరోగ శత్రుస్థానంలో శని సంచార స్థితి, సప్తమంలో రాహు సంచార స్థితి, భాగ్యంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు నీచబడడం వలన గ్రహయోగం కన్నా గ్రహదోషం అధికంగా ఉండడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా కన్యరాశి జాతకులు వీలైనంత వరకు తెలుపు పట్టు వస్త్రాలు కానీ ఎరుపు పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, ఇంటి గుమ్మం దగ్గర కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఒక గుమ్మడికాయను పగలగొట్టడం, మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆశీస్సుల కోసం మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవడం, జన్మ నక్షత్రం ఛాయాచిత్రం యొక్క యంత్రానికి దండం పెట్టుకోవడం, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పంచామృతములతో అభిషేకం చేసుకోవడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం ఆనందం కన్యరాశి వారి సొంతమవుతుంది. తులారాశి వారు దీపావళి అమావాస్య పండుగ సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాదర స్వాగతం ఎలా పలకాలి, ఐశ్వర్యానికి ఆనందానికి తులారాశి వారు కేంద్ర బిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంను కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఎలా అనుసరించుకోవాలో తెలియచేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్రుడు అంటే కలత్రతకారకుడు, వాహనకారకుడు, లక్ష్మీ కటాక్షకారకుడు శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం, సంతాన స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, రుణరోగ శత్రుస్థానంలో రాహు సంచారం చేయడం, అష్టమంలో గురుదోషం ఉండడం, రాజ్యస్థానంలో కుజుడు నీచభంగ రాజయోగం సంచారంలో ఉండడం, వ్యయంలో కేతు భగవానుడు సంచారం చేయడం వల్ల గ్రహయోగం కన్నా గ్రహదోషం అధికంగా ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో తులారాశి వారు తెలుపు పట్టు వస్త్రాలు ధరింపచేసుకోవడం, ఇంటికి కొబ్బరాకులు మామిడాకులు అలంకరించుకోవడం, ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం, జన్మ నక్షత్ర ఛాయాచిత్ర యంత్రాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరింపచేయడము, అలాగనే శుక్రవారం పూట ఈ యొక్క లక్ష్మీ గవ్వలకు, గోమతి చక్రాలకు
పంచామృతంలో అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి ముడుపు కట్టుకొని బిరువాలో కానీ సింహద్వారాన్ని కానీ వేలాడదీసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం ఎలా పలకాలి? ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం చేత విలవిలలాడుతున్న వారందరికీ కూడా గ్రహ దోషం తొలగి గ్రహ యోగం ఎలా కలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, యా, ఈ, యు అనేటువంటి వారందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు అవడం, రాశిలోనే బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం, అలాగనే అర్ధాష్టమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, భాగ్యంలో కుజుడు నీచభంగ రాజయోగము, అలాగనే లాభస్థానంలో కేతువు, వ్యయ స్థానంలో రవి భగవానుడు ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరిగి అవసరానికి మించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఈ వృశ్చిక రాశి జాతకులు వీళ్ళిద్దరికి ఎరుపు వస్త్రాలను, పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, ఇంటి సింహద్వారం కూడా ఒక కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటోతో పాటు మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, జన్మ నక్షత్రం యొక్క యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవడం, అలాగనే లక్ష్మీ గవలకు, గోమతి చక్రాలకు పంచామృత అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం అధిపతి రాజు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి బిరువాలో కానీ లేకపోతే సింహద్వారాన్ని కట్టడం వలన గ్రహ దోషం తొలగి, ఎందుకనగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చివరిగా ఉండగా వచ్చినటువంటి దీపావళి, వచ్చే దీపావళి లోపల అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకాలి అన్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే మీకు విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుంది. కనుక జన్మ నక్షత్రం ఛాయాచిత్రం పొందాలనుకున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, గోమతి చక్రాలను, అలాగనే లక్ష్మీ గవలను, ప్రసాదాన్ని ముడుపు కట్టి మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారు దీపావళి అమావాస్య సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం రోజున దరిద్ర దేవతను బయటికి పంపించి అదృష్టలక్ష్మి స్వాగతం పలుకుతూ విపరీతమైన రాజయోగం ధనుసు రాశి వారి సొంతం అవ్వాలి అంటే ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అర్ధాష్టమ రాహు, 6వ స్థానంలో గురు సంచార స్థితి, అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగము, రాజ్యస్థానంలో కేతువు, లాభస్థానంలో రవి, వ్యయంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ యోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉండడం వలన నరాల బలహీనత, జలుబు, జ్వరాలు, సీజనల్గా వచ్చే వ్యాధులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, గొడవలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మన యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, ఫోటోను, ఆ యొక్క మంత్రాన్ని పూజామందులను పెట్టి ఉచ్చరింపజేసుకోవడం, సింహద్వారం దగ్గర ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపజేయడము, అలాగనే పూజామందిరంలో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలతో కలిపిన జన్మ నక్షత్రం యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసుకొని జపం చేసుకోవడం వలన, పంచామృతములతో అభిషేకం చేసుకోవడం వలన ఈ సంవత్సరం రాజు కుజుడు కూడా అవడం వలన ఎర్రటి బట్టలో వీటిని మూట కట్టుకొని సింహద్వారం పైన
లేక బీరువాలో ఉంచుకున్నట్లయితే ధనుసు రాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, మా యొక్క జన్మ నక్షత్రం ఛాయాచిత్రం ఏమిటి, మా జన్మ నక్షత్రం యొక్క మంత్రం ఏమిటి అనేది. ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు ఒక జన్మ నక్షత్రం ఛాయాచిత్రం యంత్రాన్ని, ఫోటోను, లక్ష్మీ గవలను, గోమతి చక్రాలను పూజ చేయించి వాట్సాప్ కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. మకర రాశి వారు దీపావళి అమావాస్య, శుక్రవారం, స్వాతి నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు, గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం ఎవరు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉండడం, వచ్చేటువంటి దీపావళి లోపల వీరికి విపరీతమైన రాజయోగం కలగాలంటే ఒకవైపు శని వెళ్ళిపోతూ పోతూ రాజయోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని అప్పచెప్తాడు. కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళకు 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, 3వ స్థానంలో రాహు సంచార స్థితి, సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సప్తమంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, భాగ్యస్థానంలో కేతు, రాజ్యస్థానంలో రవి, అలాగనే లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు. కనుక గ్రహయోగం కలిగి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన గృహంలోకి రావాలి అన్నట్లయితే వీరు ఆ దీపావళి అమావాస్య రోజున నూతనంగా మంచి తెలుపు పట్టు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, సింహద్వారం దగ్గర కూష్మాణ దీపాన్ని ఛేదింపజేసి గుమ్మడికాయతో దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రము, జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్ర మంత్రాన్ని, యంత్రాన్ని ఇంట్లో ఉంచుకొని లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవలకు పంచామృత అభిషేకం చేసుకొని ఆ తదనంతరము ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో వీటిని మూట కట్టుకొని బీరువాలో ఉంచుకోవడం కానీ, సింహద్వారం కట్టడం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటూ వీరికి విపరీతమైన రాజయోగం సొంతమవుతుంది. శని దోషం తొలగి ఐశ్వర్యమానందం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం ఏంటి, మంత్రం ఏమిటి, యంత్రం ఎలా పొందాలి అనుకున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అమావాస్య సందర్భంగా స్వాతి నక్షత్రము, శుక్రవారము అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవిని ఇంటికి ఎలా స్వాగతం పలకాలి, ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించుకోవాలో, లక్ష్మీదేవికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంను కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరు రాశిలోనే శని స్వక్షేత్ర సంచార స్థితి, 2వ స్థానంలో రాహువు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, అష్టమంలో కేతువు, భాగ్యంలో రవి, రాజ్యస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు కాలమానం అంతగా అనుకూలంగా లేదు. కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే ధనమూలం ఇదం జగత్ అని చెప్తాం. ధనవంతుడు దేనినైనా తట్టుకోగలడు, ధనహీనుడు చిన్న చిన్న వాటికి ఆందోళన పడుతుంటాడు. మనమందరము బలవంతులము, ధనవంతులము, జ్ఞానవంతులము, ఐశ్వర్యవంతులము, ఆనందవంతులుగా కావాలి అన్నట్లయితే సింహద్వారం దగ్గర తప్పకుండా ఒక కొబ్బరికాయను, ఒక నిమ్మకాయను, గుమ్మడికాయను ఛేదింపజేసి కూష్మాణ దీపం పెట్టడం, పూజా మందిరంలో మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని ఉంచుకోవడం, లక్ష్మీ స్వరూపమైనటువంటి గోమతి చక్రాలు, అలాగనే లక్ష్మీ గౌలకు పూజ చేసుకొని
ఇంటి సింహద్వారానికి పైన లేక బీరువాలో ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూటకట్టి పెట్టడం వలన శని యొక్క ప్రభావం, కుజుడి యొక్క దోషం, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగి విపరీతమైన రాజయోగం కుంభరాశి వారి సొంతమవుతుంది. అంత బాగానే ఉంది, మా జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం ఎలా ఉంటుందండి, ఆ మంత్రం ఏమిటి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద సంప్రదించినట్టయితే మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, యంత్రాన్ని, మంత్రాన్ని, లక్ష్మీ గవలను, గోమతి చక్రాలను పూజ చేయించి వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించగలరు. మీనరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారం స్వాతి నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం ఎలా పలకాలి, ఒకవైపు ఏలనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం, అనేక రకాలుగా సతమవుతున్న వారందరూ కూడా ఈ చిన్న విధి విధానం పాటించడం వలన అద్భుతమైన ధనం మీనరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని ప్రారంభంలో ఉండడం, వచ్చే దీపావళి లోపల ద్వితీయార్థంలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడము, తృతీయంలో గురు సంచార స్థితి చేయడం, సంతాన స్థానంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం, భాగ్యంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఈ దీపావళి పండుగ రోజున ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపచేయడం, నిమ్మకాయను కొబ్బరికాయ కొట్టి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో విశేషంగా మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఉంచుకోవడం, అలాగనే మీరు ఆ యొక్క జన్మ నక్షత్ర యొక్క మంత్రాన్ని, యంత్రాన్ని ఉంచి లక్ష్మీదేవి స్వాగతం కొరకు లక్ష్మీ గవలను, గోమతి చక్రాలను ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అభిషేకం చేసుకొని ఈ యొక్క సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఆ ఎర్రటి బట్టలో మూట కట్టుకొని సింహద్వారం పైన కానీ లేకుంటే బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే శని దోషం తొలగి గ్రహయోగం కలిగి మీరు అనుకుంటున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.